చిరంజీవి తన జీవితంలో ఒక ఇన్సిడెంట్ని మాత్రం అస్సలు మర్చిపోరంట. నిజానికి ఆయనకి ఇంకో ముగ్గురు సోదరులు ఉండేవారట. కానీ వాళ్ళు ఆయనకి సంబంధించి ఆయన చూస్తుండగానే వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. అయితే అందరికీ తెలిసింది 5 అన్నదమ్ముళ్ళు అని. కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే ప్రజెంట్ ముగ్గురు మాత్రమే మనందరికీ తెలుసు. అయితే ఆ మిగతా ఎవరెవరైతే ఉండేనో వాళ్ళందరూ కూడా అంటే తొందర వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎలానో వాళ్ళే చనిపోవడం జరిగిందట. అయితే ఆ ఇష్యూస్ అన్నీ ఆయనకి మైండ్లో ఉండడం, వాళ్ళ నాన్నగారు దూరంగా ఉండడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉమెన్స్ డే సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో చెప్పుకొచ్చారు. ఇంకా ఏమేమి చెప్పారు ఆయన? సో ఖచ్చితంగా అసలు ఎవరికీ తెలియని విషయాలు అయితే చిరంజీవి గారు పంచుకున్నారనమాట. అది మెగా అభిమానులను ఎంతగానో కలచివేస్తుందని చెప్పాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో వాళ్ళకి అందరికీ తెలిసిన ఫ్యాన్స్ అందరికీ తెలిసింది ఎవరంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, అట్లానే పవన్ కళ్యాణ్ గారు, తర్వాత 2 చెల్లెళ్ళు, వీళ్ళే ఉన్నారు. 5 అందరూ. సో వాళ్ళ పిల్లలు ఏంటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు అన్నీ చూసుకుంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారనమాట. అయితే చిరంజీవి గారు ఇంతకు ముందే ఆయన హీరో అవ్వకముందు వాళ్ళ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక్కరే ఉద్యోగం చేసి, ఎందుకంటే ఆయన పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం చేసి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన నడిపించారు. సో ఇంట్లో సపోర్ట్గా చిరంజీవి గారు అమ్మగారు అయిన అంజనమ్మ గారు ఆవిడ సపోర్ట్ చేసి ఆవిడంతా కూడా అందరం నిలబెట్టుకుని వాళ్ళని చదివించుకుని ఎటంటే అటు అన్నీ చూపించి వాళ్ళని పంచి పెద్ద చేశారనమాట. సో మరి వీళ్ళు మొత్తం 8 మంది సంతానం అంట. మరి ఒక ముగ్గురు గురించి అసలు అయితే ఎవరికి ఇప్పుడు దాకా ఉన్నారు ఇలా డీటెయిల్స్ ఎవరికి తెలియదు అనమాట. అది చిరంజీవి గారు ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలో అయితే బయటపెట్టారు. సో మరి అది ఫ్యాన్స్ అందరికి కూడా అవునా ఇట్లా ఇంత విషాదం జరిగిందని అందరూ బాధపడుతున్నారు. మరి అట్లానే ఆయన హీరో కాకముందు వాళ్ళ అమ్మగారికి సేవ చేసేవాడు. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకుగా తను చేయాల్సిన పనులన్నీ ఓ పక్క చదువుకుంటూ పక్క తనకి ఇంట్లో సాయం చేస్తూ తనదైన పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, అప్పుడులో అంత పార్ట్ టైం జాబులకు అంత స్కోప్ ఉండేది కాదు. సో ఏదన్నా ఎక్కడో చోట ఖాళీగా ఉన్న రోజుల్లో పండుగ రోజుల్లో పనులు చేసుకుంటూ అట్లా ఆయన పాకెట్ మనీ ఆయన సంపాదించుకునేవాడంట. సో మరి అట్లా సినిమాలపైన ఆసక్తి పెంచుకోవడం, మరి ఆ టైంలో రమ అని ఆవిడకి ఒక సోదరు ఉండేవాళ్ళు, ఆయనకు సోదరు ఉండేవాళ్ళు అంట. సో మరి ఆవిడకి ఎప్పుడో కొంచెం హెల్త్ బాగోకపోతే మళ్ళీ ఆవిడని వాళ్ళ తండ్రి గారికి తెలియకుండానే హాస్పిటల్లో పెట్టి తర్వాత ఆమెను కోల్పోవడం జరిగిందంట. సో వాళ్ళ తండ్రి గారు వచ్చేసరికి అంత కార్యక్రమాలు కూడా అన్నీ అయిపోయే పరిస్థితి వచ్చింది. సో ఎవరి ద్వారానో మరి అప్పుడులో టెలికమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు అంత తొందరగా. సో ఎప్పుడో ఒక లెటర్ రాస్తేనో అది ఎప్పటికో వెళ్ళేది. సో మరి ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో అలా అంత బాధ అంతా మనసులో పెట్టుకున్నారు. తర్వాత ఇంకా హీరో అయిన తర్వాత అవన్నీ కొంచెం ఆలోచించడం తగ్గించుకొని ఆ వ్యాపకాలన్నీ వేరే దాని మీద షిఫ్ట్ అయినాయి అనమాట. సో తర్వాత ఆయనే నిలబడి మొత్తం కుటుంబాన్ని నిలబెట్టి వాళ్ళందరికీ కావాల్సిన విధంగా ఆస్తులు సంపాదించి సినిమాలో ఎంతోమంది లక్షల మంది అభిమానుల్లో, కోట్ల మంది అభిమానుల్లో హృదయాల్లో గెలుచుకుని వాళ్ళందరి మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారనమాట. మరి ఆయనకు కూడా ఇంత ఉద్వేగం ఉందా అని ఆయన బయట పెడితే తప్ప ఎవరికి తెలియదు. మనం ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉండే మెగాస్టార్ గారికి ఇలాంటిది ఒక బాధ మనసులో ఉండిపోయిందని ఫ్యాన్స్ ఇప్పుడు తెలుసుకుని చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మరి ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ అందరితో మెగాస్టార్ గారు కూర్చుని ఈ విషయాలను డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.